అనేది చేస్తే వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం వస్తుంది. మాకు ఇట్లా ట్రైనింగ్ చేస్తే చేయగలుగుతున్నారో ఒక నమ్మకం వస్తుంది. ఆ చేయడానికి వేయడం వల్ల వాళ్ళకు కూడా ఏంటంటే చాలా మంది చేయడానికి లేడీస్ అదొక నమ్మకం కుదురుతుంది. ఈ సంస్థ ద్వారా ఏడీ సార్ గారు చెప్పి ఏమవుతుంది నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఇంకా ఏపిస్తే ఏంటంటే వాళ్ళకు నైపుణ్యం వస్తుంది, ఇంకా ముందుకు వస్తారు. కాలనీ చాలా మంది మొక్కలు నేయడానికి ముందుకు వస్తారు. దయచేసి మీరు అది చేయాలని మా విన్నపం. మలేషియన్ సార్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. జనగాం మహిళల తరఫున వాళ్ళ దగ్గర ఇక్కడ ఉంది పథకం మహిళలకు చెప్పడానికి రాలే వరకు మీ ప్రథమ తీసుకొని జనగాం వరకు దాన్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జనగామే కాదు, ఎక్కడున్నా అక్కడ దాకా విస్తరిస్తుంటాం. చాలా థ్యాంక్స్ సార్. మీరే మా దగ్గరకు వచ్చి నేర్పిస్తున్నారు. వాళ్ళు మన ఆలోచన కూడా ఆలోచనకు ఆర్థిక భారం భరించి కూడా నగరానికి వచ్చి నేర్పేయడం అనేది. ఈరోజు జనగామలో వీవర్స్ కాలనీలోని 11వ వార్డులో జీ సఖీ ఇక్కత్తు వీవర్ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సంస్థ వారికి 11వ వార్డు కౌన్సిలర్ ఎనగందుల అనుష కృష్ణ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు వెన్నుదండగా నిలబడుతూ ప్రతి కష్టంలో సుఖంలో భాగస్వాములు అవుతున్నటువంటి మా అన్న సిద్ధకింది మల్లేష్ అన్న గారికి మరి ఎంతగానో రుణపడి ఉంటాము. ఎందుకంటే చేనేతకు మరి ఆసు పోసే మిషన్ని తయారు చేసి మరి చేనేత కార్మికులకు అన్ని రంగాల్లో మొగ్గం నేసేవారు ఉన్నారు, అచ్చులు అతికేవారు ఉన్నారు. మరి ఆడవారు ఆసుపోసి అందించలేని పరిస్థితుల్లో వారి జీవితంలో వచ్చినటువంటి కష్టాలను, తల్లి పడ్డ బాధను అర్థం చేసుకొని అందరి తల్లుల కష్టాలు తన కష్టం అనుకొని ఈరోజు ఆశోషే మిషన్ని చేనేత కార్మికులకు అందించి మరి కుడిభుజం లెక్క నిలబడ్డ మా మల్లేష్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. మరి ఈరోజు స్వచ్ఛంద సంస్థలను వారందరికీ చేనేత కార్మికుల కష్ట సుఖాలను తెలియజేస్తూ ఏదో రూపకంగా చేనేతకు తన పుట్టినటువంటి పద్మశాలి సామాజిక వర్గంలో పుట్టి ప్రాచీనమైనటువంటి చేనేత కళను కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు స్వచ్ఛంద సంస్థలను తీసుకువస్తూ వారందరినీ కలుపుకొని మాకు మేలు జరిగే విధంగా మా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా మా కుటుంబాలకు అండగా నిలబడుతున్నటువంటి స్వచ్ఛంద సంస్థ వారికి, మా మల్లేష్ అన్నకు, వారి బృందానికి ఎల్లవేళ రుణపడి ఉంటామని మా కాలనీ తరఫున, మా కాలనీ ప్రజల తరఫున పేరు పేరున వారందరికీ తెలియజేస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమాలను మా కాలనీలో ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు అండదండగా నిలబడి ముందుగా అందులో మహిళలకు ఇంతటి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ వారి జీవితాలలో ఆర్థికంగా బలపడే విధంగా ట్రైనింగు. ఎందుకంటే మొగ్గం నేసేటప్పుడు సంత తండ్రే కానీ సంత అన్నయ్య కానీ మొగ్గం నేర్చుకుందామంటే చీర ఎక్కడ ఖరాబ్ అవుతుందో, సేటు ఎక్కడ చీర తీసుకోడో అని మొగ్గం గుంట్లో కూడా కూర్చొనియకపోయేది. అట్లా యువతకు ఇచ్చేది అవకాశం. యువత ఎందుకంటే రేపు కుటుంబ భారం మోసేది వారే కాబట్టి వారికి నేర్పేది తప్ప మహిళలు కూడా నేర్చుకొని మన కుటుంబంలో మనం కూడా భాగస్వాములమై మరి ఆర్థికంగా వస్తున్నటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాలంటే భార్య భర్తలు ఇద్దరు కష్టపడి మరి మన అందరం కలిసికట్టుగా కుటుంబాన్ని ఎల్లదిద్దామంటే అటు మరి వీవర్స్ అనేవారు సేట్ల మీద ఆధారపడి జీవనం సాగించేది. చీరకు ఏ మాత్రము కచ్చబడ్డా, చిన్న పోగు పోయినా, చీర చినిగినా ఆ చీర వాపసు తీసుకోరు కాబట్టి
మహిళలకు మొగ్గం నేర్పే విషయంలో మగవారి మరి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈరోజు స్వచ్ఛంద సంస్థ వారు ముందుకు వచ్చి ఇంతటి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కలిగిస్తున్నందుకు, వారి జీవితాలలో మార్పు, కుటుంబాల్లో మార్పు తీసుకొస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మీరు ముందుకు తీసుకుపోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.